తెలంగాణ రాజకీయాల్లో యువత నిరుద్యోగుల అంశం మరోసారి హాట్ టాపిక్ గా మారింది. రేపు హైదరాబాద్లోని సరూర్ నగర్ స్టేడియంలో బీఆర్ఎస్ నిర్వహించాలనుకున్న యువ సంగ్రామ సదస్సుకు అనుమతి నిరాకరణ వివాదానికి దారితీసింది. సదస్సునకు అనుమతి ఇవ్వాలని కోరుతూ బీఆర్ఎస్ హైకోర్టును ఆశ్రయించింది. మరోవైపు లక్షలాది మంది యువత నిరుద్యోగులతో భారీ స్థాయిలో సభ నిర్వహించేందుకు పార్టీ సన్నాహాలు పూర్తి చేసినట్లు చెబుతోంది. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రకటించిన యూత్ డిక్లరేషన్ హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ సదస్సు నిర్వహిస్తున్నట్లు బీఆర్ఎస్ నాయకత్వం చెబుతోంది. కాంగ్రెస్ చేపట్టిన యూత్ డిక్లరేషన్ సభకు ధీటుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు బీఆర్ఎస్ ప్రయత్నిస్తోంది. సదస్సుకు రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగ యువత భారీగా హాజరవుతారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అనుమతుల వివాదం, హైకోర్టు నిర్ణయం, యువత సమస్యలపై ఇప్పుడు రాజకీయ పోరు ఆసక్తికరంగా మారింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు చెప్పండి. సరూర్ స్టేడియం వేదికగా యువ సంగ్రామ సదస్సు బీఆర్ఎస్ పార్టీ నిర్వహించబోతుంది. ఈ సభకు పెద్ద ఎత్తున నిరుద్యోగుల్ని తరలించాలని చెప్పేసి భావిస్తుంది. ఇప్పటికే నియోజకవర్గాల వారీగా హైదరాబాద్లో సమావేశాలు నిర్వహించింది. సదస్సు సక్సెస్ చేయాలని చెప్పేసి కూడా అనేక సమావేశాలు నిర్వహించింది. అయితే రేపు జరగబోయేటువంటి యువ సంగ్రామ సదస్సుకు ప్రభుత్వం ఎటువంటి పర్మిషన్ ఇవ్వలేదు. సో దాదాపుగా మనకి పర్మిషన్ కోసం అప్లై చేసుకొని 10-15 రోజులు అవుతున్నప్పటికీ కూడా ఈ రోజు వరకు కూడా సరూర్ నగర్ స్టేడియం వేదికగా బీఆర్ఎస్ పార్టీ నిర్వహించబోయేటువంటి యువ సంగ్రామ సదస్సుకు ఇంతవరకు పర్మిషన్ రాలేదు. పర్మిషన్ ఇవ్వాలని ఇప్పటికే పోలీస్ కమిషనర్కి కాల్ చేసి అడిగారు. సో పోలీస్ కమిషనర్ కాల్ లిఫ్ట్ చేయకపోవడంతో హైకోర్టుకి వెళ్ళారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు. అత్యవసర పిటిషన్ హైకోర్టులో దాఖలు చేశారు. సో హైకోర్టులో విచారణ తర్వాత ఈ యొక్క సభ పర్మిషన్కి సంబంధించి క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈరోజు సాయంత్రం హైకోర్టులో ఈ యువ సంగ్రామ సదస్సు పర్మిషన్కి సంబంధించి బీఆర్ఎస్ దాఖలు చేసిన పిటిషన్ పైన విచారణ జరుగుతుంది. సో ఇక ఈ సదస్సు ముఖ్య ఉద్దేశం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఆనాడు సరూర్ నగర్ స్టేడియం వేదికగా యూత్ డిక్లరేషన్ ప్రకటించింది. ఈ సభకు ప్రియాంక గాంధీ, కాంగ్రెస్ పార్టీ అగ్రనేత ప్రియాంక గాంధీని ఆనాడు పిసిసి అధ్యక్షుడిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి తీసుకొచ్చి ఎన్నికల సమయంలో యూత్ డిక్లరేషన్ పేరుతో ముఖ్యంగా యువతకు అనేక హామీలు ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలతో పాటుగా ముఖ్యంగా మహిళలకు ప్రతి మహిళకు ఇంటర్మీడియట్ డిగ్రీ చదువుకునే వారికి స్కూటీ ఇస్తామని, అదేవిధంగా నిరుద్యోగ భృతి ఎవరైతే రాష్ట్రంలో ఉద్యోగాలు లేక ఇబ్బందులు పడుతున్నారో డిగ్రీ పూర్తి చేసిన వారు అనేక మంది రాష్ట్రంలో ఉన్నారు. సో నిరుద్యోగులందరికీ కూడా 4,000 రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తామని కూడా ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు. దాని తర్వాత జాబ్ క్యాలెండర్ కూడా ప్రతి నెల జాబులు ఎప్పుడు రిలీజ్ అవుతాయి, ఏ శాఖలో ఎన్ని ఖాళీలు ఉన్నాయి, ఏ శాఖలో జాబులు విడుదలవుతాయనే విషయాన్ని కూడా ప్రతి నెల జాబ్ క్యాలెండర్ పెడతామని చెప్పేసి కూడా ఎన్నికల సమయంలో ముఖ్యంగా యువతకు కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. సో ఆ రోజు ఇచ్చినటువంటి హామీ మేరకు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత యాక్చువల్గా యూత్ డిక్లరేషన్లో ఆనాడు ప్రియాంక గాంధీ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ యొక్క ఇచ్చినటువంటి డిక్లరేషన్స్ ఏమున్నాయో అవి 100 రోజుల్లోనే అమలు చేస్తామని చెప్పేసి కూడా ఆ సభా వేదికగా హామీ ఇచ్చింది. సో అక్కడ ఇచ్చినటువంటి హామీలు నెరవేరకపోవడంతో రేపు బీఆర్ఎస్ పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా యువ సంగ్రామ సదస్సు ఏర్పాటు చేయబోతుంది. సదస్సు పెద్ద ఎత్తున సక్సెస్ చేయాలని చెప్పేసి భావించినప్పటికీ సభకు పర్మిషన్ రాకపోవడంతో ఈరోజు హైకోర్టుకి వెళ్ళింది. రైట్, థ్యాంక్ యూ సైదులు.